దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, ప్రభువే మీ కార్యమును తప్పక సఫలపరచును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. యూదా రాజైన ఆసా ఏలుబడిలో రాజ్యము గలిబిలిగా ఉండి సమాధానము లేని సమయంలో దేవుడు ప్రవక్త అయిన ఓదేదును పంపి ఈ మాటలు పలికించినప్పుడు ఆ ప్రవచన వాక్కులను బట్టి ఆస ధైర్యము తెచ్చుకున్నాడు. ఈ రోజున మన జీవితాలలో కూడా సమాధానము లేక గలిబిలిగా ఉంటున్న సమయాలలో దేవుని యొక్క వాక్కుగా ఈ వాక్కు మన దగ్గరికి వస్తుంది. ఆయన సెలవిస్తున్నాడు, మనము బలహీనులము కాక ధైర్యము వహించుదాం. ఎందుకనంటే ప్రభువే మన పక్షమున ఉండి ఆయన మన కార్యమును సఫలము చేస్తాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్కును బట్టి వందనాలు. యూదారాజైన ఆసా ఏలుబడిలో ప్రవక్త ద్వారా మీరు వాక్కును పంపి మీరు ధైర్యపరిచారు. ఈ రోజున ప్రభువా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ధైర్యం కోల్పోయి ఉన్నారో, ప్రభువా నీ కొరకు అయా నీ కార్యము కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రభువా వారిని మీరు దర్శించండి, కృప చూపించండి, కనికరించండి, సహాయం చేయండి. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. నైనా ప్రతి అవసరతను తీర్చండి, మీరే మహిమ పొందండి. ఈ దినమంతా మీ సన్నిధోడిగా ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.